నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. జ్యోతిష్యం ప్రకారం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ వయసులో వివాహం చేసుకోవచ్చు? జ్యోతిష్శాస్త్రం అనేది ఏంటంటే అమ్మా, ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఓకే. ప్రతి జాతకుడికి 4 నుంచి 5 సార్లు వివాహ యోగం వస్తుంది. 4 నుంచి 5 సార్లు వివాహం చేసుకోకూడనటువంటి సమయం నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. చేసుకునే సమయం, చేసుకోకూడని సమయాలు ఉంటాయి. అయితే ఇవాళ రేపు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తప్పక చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అబ్బా ఇంకా తప్పట్లేదురా నాయన అన్నట్టు చేసుకుంటున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, సెటిల్ అయ్యాక కానీ చేసుకోవట్లేదు. ఒకప్పుడు 21 సంవత్సరం వచ్చిందంటే చేసి పడేసేవారు ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సెటిల్ అవుతాడులే, వివాహం చేసి అమ్మాయిని తెచ్చుకుంటే వీడికి ఫుడ్ పెడుతున్నాం, అందరం కలిసి ఆమె ఒక ముద్ద తింటది. అంతకుమించి పెద్ద భారంగా భావించేవారు కాదు. ఇప్పుడేంటి, అబ్బాయి ఒక ఇల్లు కొనేసుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఒక ఆస్తి సెట్ అయిపోవాలి, అన్ని ఇంట్లో వచ్చేసేయాలి, 30-35 ఏళ్ళకి చేసుకుంటాడు. అప్పుడు వెతకడం మొదలు పెడతాడు 30వ ఏట నుంచి. 30-35 ఏటకి మొదలు పెడితే అప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని క్యాలిక్యులేషన్స్ పెరిగిపోతాయిగా. ఇప్పుడు నేను ఇన్ని తెచ్చుకున్నాను, నాకు ఇంత ఈఎంఐ కట్టాలి, వచ్చే భార్య కూడా లేదా భర్త కూడా ఇంత సంపాదన ఉంటేనే బాగుంటుంది అని ఎక్కువ లెక్కలతోని ఈ వెతుకులాట్లో 40 వస్తాయి. 40 వచ్చరికి ఎవరో ఒకరు కానీ సొసైటీలో నేను భరించలేకపోతున్నాను పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే నేను చేసుకున్నానని కూర్చుంటాడు. ఎవరో ఒకరిని చేసుకోవడం వేరు, ఇష్టపడి చేసుకోవడం వేరు. ఎవరినో ఒకరిని చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో అంత ర్యాపో ఉండాలని రూల్ లేదు మీకు. వాళ్ళ మీద ప్రేమ ఉండాలని రూల్ లేదు, వాళ్ళ కోసం మీరు ఏదో చేయాలని లేదు, వాళ్ళు మీకోసం ఏదైనా చేయాలని లేదు. వాళ్ళు కూడా ఏదో సర్లే ఎవరో ఒకరు అన్నట్టే చేసుకుంటారు. అయిపోతుందిగా 40 వచ్చేస్తున్నాయి, ఇంకెన్ని రోజులు ఆగుతామని చేసుకుంటారు. నేనేమంటానంటే 21 వచ్చినప్పటి నుంచి మీరు సంబంధం వెతకడం ప్రారంభించండి. స్త్రీ అయినా పురుషుడైనా. 21 ఇయర్స్ వచ్చాయి, సంబంధం వెతకడం స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ అయిపోయింది, సంబంధం వెతికేసండి, సెటిల్ అవుతారు ఆటోమేటిక్గా. 21 కల్లా ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకొంతమంది మరీ హైయర్ ఎడ్యుకేషన్స్ అయితే 25-26 మహా అంటే ఎంబీబీఎస్లు చదువుకునే వాళ్ళు ఉంటే 26 సంవత్సరాలు అవ్వచ్చు మేబీ. అంతకుమించి అయితే అవ్వదు కదా. ఎంబీబీఎస్ చదివా 25 మహా అంటే. మీరు అక్కడ మొదలు పెడితే ఏమవుతుందంటే ఆ ఏజ్లో ఉండే అట్రాక్షన్ వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఇందాక ఒక మాట అన్నాను, ఏమని, మీరు లైఫ్లో 4 to 5 టైమ్స్ వస్తుంది అని. ఇందులో మళ్ళీ ఒక చిన్న ఇది ఉంది, లేట్ మ్యారేజ్ యోగాలు అని ఉంటాయి కొంతమందికి. అంటే వాళ్ళకి 30sలోనే వివాహం అవుతుంది, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా. పొరపాటున ముందే అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏదో కారణం చేత విడిపోతారు, వాళ్ళు దూరం అయిపోతారు. ఏదో కారణం చేత దూరంగా ఉంటారైనా కనీసం, లేకపోతే ఇతను వెళ్ళి యూఎస్లోనే ఉండి ఈ అమ్మాయి ఇక్కడ ఉండి ఇట్లా కొన్ని రోజులైనా నడుస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషుడి జాతకంలో శుక్రగ్రహం ఎక్కడుంది, అలాగే స్త్రీ జాతకంలో కుజగ్రహం ఎక్కడుంది, వాళ్ళు ఉండే కండిషన్ ఏమిటి, వాళ్ళకి ఏ ఇయర్స్లో వివాహ యోగం ఉందో చూసుకోవాలి. కొంతమందికి 21, 24 అని, 26 అని ఇట్లా వస్తుంది. ఆ పర్టికులర్ ఇయర్లో ఏ మంత్లో 3 to 4 months ఆఫ్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ ఆ టైంలో ఎక్కడుందో చూసుకొని ఆ టైంలో వివాహం చేస్తే వాళ్ళ జన్మజాతకంలో ఏదైనా దోషం ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్ టైంలో వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ దోషం కూడా తగ్గుతుంది. అలా కాకుండా విడిపోయే సమయాల్లో చేసుకుంటారు కొంతమంది. అంటే శుక్రుడు పాప సంబంధం కలిగినప్పుడు వివాహం చేసుకుంటారు తెలియక. దానివల్ల ఏమవుతుంది, ఈ అబ్బాయి మంచివాడే, అమ్మాయి మంచిదే, కానీ ఈ అబ్బాయి చెప్పేది అమ్మాయికి అర్థం కాదు, అమ్మాయి చెప్పేది ఈ అబ్బాయికి అర్థం కాదు. మిస్అండర్స్టాండింగ్స్. పర్సనల్గా చూసుకుంటే ఇద్దరు నువ్వు బంగారంలో ఉన్నావు, నీకేంటి, ఎందుకు అమ్మాయి అలా చేస్తుంది అంటారు వీళ్ళ ఫ్రెండ్స్. ఆ అమ్మాయిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు నువ్వు మంచిదాని, వాడు ఎందుకు అలా చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎవరో పనిగట్టుకొని అవతల వాళ్ళని హింసించాలనో ఏదో చేయాలనో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండరనట్లేదండి, చాలా కేసెస్ చూస్తుంటాం కదా జాతకాలు. 1 to 2% ఉంటారు, కానీ 98% ఆఫ్ పీపుల్ బాగుండాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి. సరైన సమయంలో చేసుకోకపోవడం. అంటే ఎప్పుడు సరైన సమయం ఎందుకు అవ్వదు అంటే, వీళ్ళ పురుషుడి జాతకంలో శుక్రుడు కానీ, సప్తమాధిపతి కానీ, 12వ అధిపతి కానీ, శుక్రుడు అంటే వివాహకారకుడు, సప్తమం అంటే భార్య లేదా భర్త, 12 అంటే 12వ స్థానం అంటే వివాహం తర్వాత ఉండేటువంటి సిచ్యువేషన్. ఈ కారకులు పాడైన సమయంలో అంటే పాపగ్రహాలతో కూడి గోచారంలో ఉన్నప్పుడు వివాహం జరిగినప్పుడు అది ఇబ్బందిని ఇస్తుంది. అది ఏ సమయాల్లో చేసుకుంటాం, 40 మీకు చెప్పాను చూసారా మీకు ఇందాక, అబ్బాయి ఏదో ఒకటి తొందరగా కానివ్వండి ఏదో అంటాం,
అవతల మనిషి టేస్ట్ ఏంటి, కలుస్తున్నాయా లేదా, మన మనసు కలుస్తుందా, ఆకర్షణ ఉందా, ఏం చూడం, చేయండి అంటాం. ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటే. అంతే. అందుకని తప్పిదం ఎక్కడ జరుగుతుంది, స్టార్టింగ్లో తొందరగా చూడకపోవడం వల్ల జరుగుతుంది. ఏంటంటే 40s దగ్గరికి వచ్చేసరికి సంవత్సరం ఏజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. అవును. అంత లేట్గా చేసుకోవడం వల్ల వివాహం పక్క పెట్టండి, నెక్స్ట్ పిల్లల పరిస్థితి ఏమిటి? వీళ్ళకి కొంచెం పిల్లడికి 15 ఏళ్ళు వచ్చేసరికి 60 వచ్చి ఉంటాయి అప్పటికి. అవును, ముసలివారు అయిపోయి ఉంటారు ఏజ్. ఇంకెక్కడ కుదురుతుంది, వాళ్ళిద్దరికి ఎక్కడ కుదురుతుంది మీకు చెప్పండి? 55 ఏళ్ళు వచ్చేసిన 15 ఏళ్ళ పిల్లవాడికి 55 ఏళ్ళు వచ్చిన తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఇంకేం కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటుంది? ఈ పిల్లవాడి థాట్స్ ఏమో ఎక్కడో ఉంటాయి టీనేజ్లో, ఇతనిదేమో ఇంకో రకంగా ఉంటాయి. ఎక్కడ కనెక్ట్ అవుతుంది? జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువైపోయిందిగా, అది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతకంలో ఉంటుంది, ఈ టైంలో చేసుకుంటే దాన్ని ఫ్రీ వీల్ అంటారు. మీరు అనొచ్చు ఏమంటే రాసి పెట్టున్నప్పుడు అవుతుంది కదా అని. రాసి పెట్టినప్పుడు అవుతుంది, అవధానట్లేదు. కానీ ఈ వివాహం విషయం ఒకటి, కొన్ని డిజైర్స్, మన కోరికలకు సంబంధించినవి భగవంతుడు మనకి ఫ్రీ వీల్గా వదిలేశాడు, దాన్ని ఫ్రీ వీల్ అంటారు జాతకంలో. ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నా, ఇక్కడ నువ్వు ఎక్కడ చేసుకుంటావో చేసుకో అంటాడు భగవంతుడు. అయితే చక్రంలో ఉన్నది జరుగుతుంది కదా అంటే ఖచ్చితంగా, అంటే ఎలా జరుగుతుంది, ఎలాంటి వాళ్ళు వస్తారో అది మాత్రం చక్రంలో ఉన్నది మార్చలేం మనం. ఇంట్రోవర్ట్ వస్తాడా అంటే ఏంటి, గుప్తంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉంటారు. కోపిష్టి వ్యక్తి వస్తాడా, కోపిష్టి వ్యక్తి వస్తాడు. కూల్గా ఉండే వ్యక్తి వస్తాడు, అలాంటి వ్యక్తి వస్తాడు. అమాయకుడు వస్తాడు, అమాయకుడు వస్తాడు. బాగా మాట్లాడే వ్యక్తి వస్తాడా, సరదాగా ఉండే వాళ్ళు వస్తారా, ఎప్పుడు పని రాక్షసులాగా, లేకపోతే పని మీదే వర్కాలిక్ పర్సన్స్ అంటారు, అలాంటి వాళ్ళు వస్తారా, పిసినారు వస్తాడా అనేది మాత్రం, అది మాత్రం మారదు. కానీ ఎప్పుడు చేసుకోవాలో మాత్రం మీ చేతిలో ఉంది. మళ్ళీ అందులో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంది వివాహ జీవితంలో. దానికి లలితా సహస్రనామాల్లో వివాహానికి ముందు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకుంటే మంచి సంబంధం వస్తుంది మీకు. అంటే ఏమిటి, అందులో కొంత ఫిల్టర్ అయ్యి అమ్మవారి అనుగ్రహం వల్ల మరీ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాకుండా కొంత ఇబ్బంది తగ్గుతుంది. వివాహం అయిపోయిందండి ఆల్రెడీ నాకు, కానీ బాలేదు ఇద్దరి మధ్యనే అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక మంత్రం 100% పనిచేస్తాయి. లలితా సహస్రనామాలంటేనే వేదంతో సమానం, వేదమంత్రంతో సమానం. ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్లభాయే నమః. 100% పనిచేస్తుంది. కొన్ని వేల మందికి చెప్పాను, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ మంత్రంతో, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.